ఎయిర్ ఇండియాకి ఏమైందో తెలియదు గానీ, క్రిందటి సంవత్సరం జూన్ నుంచి ఏదైతే అహ్మదాబాద్ విమానం ఇది జరిగిందో అప్పటినుంచి కూడా ఎయిర్ ఇండియాలో అనేక లోపాలు. నిన్న కూడా థాయిలాండ్ ఫుకెట్ నుంచి A320 అనే ఒక విమానం న్యూఢిల్లీకి వస్తుంది. అందులో ఒక్కసారిగా గాలిలో ఉన్నప్పుడే 300 అడుగులకి ఒక్కసారిగా కిందకి పడిపోయింది. అంటే క్షణం పాటు కిందకి పడిపోయేసరికి ఒక్కొక్కరు కుదుపుకి లోనైపోయారు. 15 మందికి గాయాలయ్యాయి. అంటే గాలిలో విమానం ఉన్నప్పుడు అలాంటి కుదుపుకు గురైతే పరిస్థితి ఎలాగుంటుందో చూడండి. మామూలుగా అంత కిందకి రావాలంటే కొన్ని నిమిషాల సమయం పడుతుంది. కానీ వీళ్ళు సడన్‌గా ఒక్కసారిగా కిందకు వచ్చేసింది. దాని గురించి ఇప్పుడు ఆదేశాలైతే జారీ అయ్యాయి. ఎందుకు అలా వచ్చిందనేది పైలట్లకైతే అలాగే ఎయిర్ ఇండియాకి కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. కానీ ఇది మాత్రమే కాదు. అనేక సమస్యలు ఇప్పుడు ఎయిర్ ఇండియాలో బయటపడుతున్నాయి. మరి దీని గురించి ఎయిర్ ఇండియా మొత్తం అన్ని మరమ్మతులు చేస్తాము, ఇది చేస్తాము అంటున్నారు. మరి రతన్ టాటా గారు ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు లేనటువంటి ఎయిర్ ఇండియాలో మరి ఇప్పుడెందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో అర్థం కావడం లేదు.